మరొకసారి మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి ఉన్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుని యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారండి. థ్యాంక్స్ గివింగ్ రోజు నిజంగా గ్రాటిట్యూడ్ అనేది మన యాటిట్యూడ్లో కనపడాలి. అది దేవుని యందు చాలా ఉన్నతంగా అది మన జీవితంలో కనబడాలి. ఈరోజు ఒక ప్రత్యేక సందర్భంలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత. అమెరికా దేశంలో థ్యాంక్స్ గివింగ్ అనగానే సంవత్సరం అంతా ఒక రోజు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రోజు ఎక్కడెక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక దగ్గర కలిసి సంతోషంగా భోంచేయడము, రకరకాలైన డిషెస్లో స్పెషల్ డిష్ మనకందరికీ తెలుసు, టర్కీ ఉంటుంది. ఒక కుటుంబంగా దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి భోంచేయడము, కలిసి స్పెండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ థ్యాంక్స్ గివింగ్ గురించి మనం ఆలోచిస్తే ఇది చరిత్రలో 1621వ సంవత్సరంలో ప్రారంభించబడింది. బ్రిటిష్ వారు వలసదారులుగా, ఇమిగ్రెంట్స్గా అమెరికా దేశానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో నేటివ్ అమెరికన్స్ వాళ్ళని స్వాగతం పలుకుతూ ఒక సెలబ్రేషన్ చేసుకుంటారు. అది థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేషన్. అప్పుడు ప్రారంభించబడింది 16వ శతాబ్దంలో ప్రారంభించబడింది. ఆ తర్వాత 17వ శతాబ్దం వచ్చేసరికి, 18వ శతాబ్దం వచ్చేసరికి తర్వాత పబ్లిక్ హాలిడే కింద డిక్లేర్ చేశారు. దాని వెనుక మెయిన్ మోటో ఏంటంటే, దేవా మమ్మల్ని కాపాడవు, మా పంటల్ని కాపాడవు, మా మిలిటరీని నువ్వు కాపాడవు, మా రాజ్యాలను నువ్వు కాపాడవు, మాకు మంచి రక్షణ మీరు ఇచ్చారు, అందుని బట్టి నీకు స్తోత్రం అని దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి ఒక దినాన్ని వాళ్ళు పెట్టుకున్నారు. అమెరికా దేశంలో అయితే ప్రతి సంవత్సరము నవంబర్ మాసం 4వ గురువారము థ్యాంక్స్ గివింగ్ అయితే, కెనడా దేశంలో అయితే అక్టోబరు 2వ మండే జరుగుతూ ఉంటుంది థ్యాంక్స్ గివింగ్ కింద. ఇలా ప్రపంచ దేశాల్లో జర్మనీలో అయితే అక్టోబర్ మాసంలోనే మొదటి సండేలో వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు. ఇలా యూరోపియన్ కంట్రీస్లో అయితే వాళ్ళు కూడా థ్యాంక్స్ గివింగ్ జరుపుకుంటూ ఉంటారు. మన దేశంలో మన 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 భాషలో చెప్పాలంటే సంక్రాంతి అంటారు కదండి, పొంగల్. అంటే ఆ రోజు హార్వెస్ట్ ఫెస్టివల్గా మన వాళ్ళు ఎలాగైతే జరుపుకుంటారో ప్రపంచ దేశాల్లో వాళ్ళకున్న సంస్కృతులను బట్టి, సాంప్రదాయాలను బట్టి మరి పండుగను జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది. దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవా మీరు మమ్మల్ని కాపాడినందుకు కృతజ్ఞతలు, మా బిడ్డలను కాపాడారు, మా కుటుంబాలను కాపాడారు, మా రక్షణ అంటే మా సైన్యాన్ని మీరు కాపాడారు, అందును బట్టి మీకు స్తోత్రం అని ఒక స్తుతించే పద్ధతి. అప్పుడు దాన్ని రాను 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 ఏమైపోయిందంటే, సో అది బిలియన్ డాలర్స్ బిజినెస్ కింద అయిపోయింది. థ్యాంక్స్ గివింగ్ అంతే చాలు, ఆ రోజు చాలా చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు, బ్లాక్ ఫ్రైడే షాపింగ్ చేసుకోవచ్చు, చాలా డీల్స్ ఉంటాయని మనం యాక్చువల్ మోటో అనేది పక్కన పడేసి దానికి ఎలా అయిపోయిందంటే ఒక బిజినెస్ కింద దాన్ని తయారు చేసేసి థ్యాంక్స్ గివింగ్ అంటే ఏం లేదు, షాపింగ్. మనకు తెలిసింది ఏంటంటే షాపింగ్ చేసుకోవాలి ఆ రోజు బాగా అని ప్రతి ఒక్కరు కూడా షాపింగ్ చేసుకోవడము, సరదాగా కలిసి భోంచేయడము చేయడము ఇలాగ ఆలోచిస్తున్నారు. కానీ దీని యొక్క మూలాలలోకి వెళితే మన పెద్దలు, పూర్వీకులు వాళ్ళందరూ కూడా దేవుణ్ణి స్తుతించాలి అని వాళ్ళు పెట్టారు. దేవుణ్ణి స్తుతించడం కోసం వాళ్ళు పెట్టారు. ఆ తర్వాత అమెరికా గవర్నమెంట్ అయితే ఒక హాలిడే కూడా డిక్లేర్ చేసింది. కానీ ఈ మూలాలను పక్కన పెట్టి కేవలం శరీర సంబంధంగానే ఆలోచిస్తున్నారు. కానీ ప్రియులారా, నిజంగా దేవుణ్ణి స్తుతించడానికి ఏ కారణం కూడా అవసరం లేదు. మనల్ని పుట్టించినందుకే దేవుని స్తుతించాలి, మనల్ని నిలబెట్టినందుకే దేవుని స్తుతించాలి, మనల్ని ఆయన భద్రపరుస్తున్నందుకే దేవుని స్తుతించాలి. ఒక గ్రామంలో ఒక విధవరాలు ఉంది. ఆమె బీద విధవరాలు, వృద్ధురాలు, వయసు సుమారు 70 సంవత్సరాలు పైబడే ఉంటాయి. తను పేదరాలు. తను ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేది. దేవానికి స్తోత్రము, తండ్రి నీకు వందనాలు,
ఈరోజు నాకు ఒక ఆయుష్ దినాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రం అని ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉండేది. తను ఉన్నటువంటి ప్రాంతంలో పక్కనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, నైబర్. ఆయన ఏమో ప్రార్థనలు అప్పుడప్పుడు వింటూ ఉండి చాలా కోపిష్ట అతను. నువ్వేమో పేదరాలివి, నీకు తినడానికి కూడా తిండి లేదు, సరిగా ఉండలేని పరిస్థితి అయినప్పటికీ నువ్వు దేవుణ్ణి స్తుతిస్తావా? దేవుడు నీ జీవితంలో ఏం మేలు చేశాడు అని ఆమెని అంటూ ఉండేవాడు. కానీ ఆ స్త్రీ ఎప్పుడు కూడా స్తుతిస్తూనే ఉండేది. ఒకరోజు తనకి ఆహారం లేదు, కష్టంగా ఉంది. ఆహారం లేను కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అయినప్పటికీ దేవుని స్తుతిస్తూ ఉంది. దేవా నీ సహాయాన్ని అనుగ్రహించినప్పుడు ఇతను అర్థమైంది, తనకి ఆహారం లేదు. సరే దేవుని స్తుతిస్తుంది కదా, ఎలా స్తుతిస్తుందో నేను చూస్తాననేసి కోపంతోనే కొన్ని గ్రాసరీస్ కొనుక్కుని తీసుకుని వచ్చి అక్కడ పెట్టి పక్కకి వెళ్ళి దాక్కుని చూస్తున్నాడు అనమాట. సో ఆ తల్లి, ఆ వృద్ధురాలు ఆ తలుపు తీసి ఆ గ్రాసరీస్ అన్నీ కూడా తీసుకుని, నిజంగా దేవానికి స్తోత్రం నాకు గ్రాసరీస్ ఇచ్చినందుకు అని దేవుని స్తుతించినప్పుడు వెంబడే అతను వస్తాడు. నీకు ఇచ్చింది దేవుడు కాదు నేను ఇచ్చాను అన్నప్పుడు అప్పుడు ఆ వృద్ధురాలు అంటదే, తండ్రి నీకు స్తోత్రాలు, మరి కోపించుడైనటువంటి సోదరునితో కూడా నాకు ఆహారాన్ని పంపించావు, నీకు వందనాలు అని దేవుణ్ణి స్తుతించింది. పిల్లరా, కొన్ని సందర్భాల్లో మన జీవితంలో మనకి తెలియకుండానే కనబడని దేవుని యొక్క కృప కాపుదల ఎల్లప్పుడూ ఉంటుంది. దానికి నిదర్శనమే ఈ భూమి మీద మనం బ్రతకటము. మన కంటికి కనబడని ప్రతిదాన్ని దేవుడు మనకు అనుగ్రహించటము. అవి గ్రహించడం చాలా కష్టంగా ఉండొచ్చు. కృతజ్ఞత అనే పదం సాంస్క్రిట్లో కృత అంటే దాని అర్థం కార్యము జరగడం, జ్ఞత అంటే జ్ఞానము. కృతజ్ఞత అంటే మన జీవితంలో జరిగిన కార్యాన్ని తెలుసుకోవడము. కృతజ్ఞత తెలపడము అంటే మన జీవితంలో జరిగిన కార్యాన్ని తెలుసుకుని ఎదుటి వాళ్ళకి ఒక గ్రాటిట్యూడ్గా థ్యాంక్స్ చెప్పడం లేదా కృతజ్ఞతలు తెలియజేయడం అంటాం. నిజంగా దీని పదం సాంస్క్రిట్ నుండి వచ్చినటువంటి మూల భాషలో వచ్చిన పదం తెలుగులో నుండి మనం ఆలోచన చేస్తే, ఈ కృతజ్ఞత, ఈ గ్రాటిట్యూడ్ అనే మైండ్ సెట్ మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలి. అన్నీ ఉంటేనే కాదు కానీ ఏమీ లేకపోయినా ఉండాలి. గ్రాటిట్యూడ్ అనే యాటిట్యూడ్ మన జీవితంలో ఉంటే ప్రియులారా, నిజంగా మన జీవితము చాలా ఆనందంగా, సంతోషంగా, సంతుష్ట సహితమైన దైవభక్తి అది గొప్ప లాభ సాధనమే ఉన్నది. కనుక బైబిల్లో దేవుడు అనేకమైన సందర్భాల్లో అనేకమైన విషయాలు చెప్తూ వచ్చాడు. మన జీవితంలో ఎప్పుడు మనం చూడవలసింది ఏమీ లేదు అన్నది కాకుండా ఏమీ ఉన్నది. పాస్ట్ టెన్స్లో దేవుడు మనకేం చేశాడు, దేవుడు ఎలా మేలు చేశాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఏమి చేశాడు అని మీరు ఆలోచించాలి. ఏమీ లేదు కాదు, ఏమి చేశాడు, ఏ మేలు చేశాడని ఆలోచిస్తే అసలు లేని దాని గురించి మనం ఆలోచించము, దాని గురించి వరియము. ఉన్నదాన్ని బట్టి దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తాం. దావీదు కీర్తనకారుడు కూడా తన జీవితంలో జరిగిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాము. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 1-3 వచనాలు దయచేసి ఎవరైనా చదవండి అమ్మా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదిర్చేవాడు. దావీదు గారు తన జీవితంలో దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కొన్ని సందర్భాల్లో మనుషులంగా మనకున్న ఒక వరం ఏంటో తెలుసా? మర్చిపోతాం. దేవుడు ఎన్ని మేలు చేసినా లేకపోతే మనకి ఎవరైనా సహాయం చేసినా మనం మర్చిపోతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అలా మర్చిపోతామేమోనని భయంతో ఈయన చెప్తున్నాడు, ఆయన ప్రాణంతో చెప్తున్నాడు, తన ఆత్మతో చెప్తున్నాడు. నా ప్రాణమా, నా ఆత్మ,
నా అంతరంగంలో ఉన్న సమస్తమా నువ్వు దేవుణ్ణి సన్నుతించు, ఆయన స్తుతించు, ఆయన గణపరచు. ఎందుకంటే ఆయన ఎన్నో ఉపకారాలు చేశాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. కృతజ్ఞత అంటే మనకు అర్థమైంది. ఎన్నో కార్యక్రమాలు చేశాడు, వాటిని ముందు మనం ఎరగాలి. జనరల్గా అవి వాటంతటా అవే జరిగిపోతున్నాయి కదా అనుకుంటున్నాం. వాటంతటా అవే జరిగిపోతున్నాయి కదా అనుకుంటాం, కానీ వాటంతటా అవే జరగవు. దాని వెనుక జరిగించేవాడు ఉన్నాడు, మేలు చేసేవాడు ఉన్నాడు. వాటిని గ్రహించే స్థితిలో మనం ఉండాలి. ఈ దావీదు గారు గ్రహించి ఏమని చెప్తున్నాడంటే, ఆయన చేసిన దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అన్నాడు. దేవుడు మనకి ఏమైనా ఉపకారాలు చేశారండి? చేశారా చేయలేదా? ఒక తల్లి అంటుంది, అమ్మా ఏంటమ్మా దేవుని సన్నిధికి రావట్లేదంటే, దేవుడు నాకు ఏం మేలు చేశాడండి. ఏమంటావు? దేవుడు నాకు ఏం మేలు చేశాడండి అంటే ఏం మేలు చేయాలి అంటే చేసిన మేలు ఏం గుర్తులేదు. ఆమెకి ఏదో తల్లికి ఏదో కావాలి, ఆ కావాల్సింది దొరకలేదు. దట్స్ ఇట్. నాకు దేవుడు ఏం మేలు చేశాడండి అనేసి దేవుణ్ణే మర్చిపోయే పరిస్థితుల్లో, దేవుణ్ణే నిందించే పరిస్థితుల్లో, దేవుణ్ణే దూషించే పరిస్థితుల్లో ఈరోజు మానవాళ్ళు ఉన్నారు. దేవుడు ఏం మేలు చేయలేదా? దేవుడు ఏం మేలు చేయలేదు చెప్పండి. దేవుడు ఎన్నో మేలు చేశారు. అది నువ్వు గ్రహించలేదంతే, అది నువ్వు ఎరగలేదంతే. నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, తింటున్నప్పుడు, శ్వాస కలిగి శ్వాస నిశ్వాసలు కలిగి మనం జీవిస్తున్నామంటేనే నిజంగా మన ప్రాణానికి భిక్ష పెట్టింది ఆయనే, ప్రాణదాత అంటున్నాం. ఇవన్నీ చేసిన దేవుడు మాత్రం కనబడతలేదు కాబట్టి దేవుడు లేడులే, దేవుడు ఏం చేస్తాడు నా జీవితంలో అని నీకు కావలసిన గురించి నువ్వు ఆలోచిస్తున్నారు తప్ప, నీకు కావలసిన ముందుగానే ఆలోచించి అనుగ్రహించిన దేవుణ్ణి మాత్రం గుర్తించి ఆయన్ని స్తుతించలేని పరిస్థితిలో ఈరోజు మానవాళి ఉంది. దావీదు గారు అయితే తన జీవితంలో ఎప్పుడు కూడా ఆయన కీర్తనలన్నీ చూడండి, దేవుని స్తుతిస్తూనే ఉంటారు. ఆయన కీర్తనలన్నీ కూడా దేవుని గణపరుస్తూనే ఉంటాడు. అన్నీ ఉన్నాయి కదండి ఆయన చేశారు అనుకోవద్దు. ఏమీ లేనప్పుడు, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, ఏమీ లేనప్పుడు, ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ ఎడారుల్లో కొండల్లో లోయల్లో పరిగెడుతున్నప్పుడు అన్ని వేళల్లో కూడా ఆయన దేవుని స్తుతించాడు. అన్నీ ఉన్నప్పుడు కాదు, ఏమీ లేనప్పుడు, ప్రాణ భయంతో ఉన్నప్పుడు, శత్రువులు సంహరించడానికి సిద్ధపడుతున్నప్పుడు అన్ని వేళలా ఆయన స్తుతించాడు. ఎందుకంటే దేవుడు పట్ల అంత ప్రేమ ఆయనకుంది. దేవుని మనసుని ఎదిగాడు, దేవుని ఆత్మతో పెనవేసుకున్నాడు. అందుకే తన ప్రాణంతో చెప్తున్నాడు, ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా నువ్వు మరవద్దు. ఎన్నో ఉపకారాలు చేశాడు. అన్నిటికంటే అసలైన ఉపకారం నీ దోషాలన్నీ కూడా క్షమించేవాడు. నిజంగా పాప క్షమాపణ ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా చేయలేరండి. అది ఎప్పుడు కూడా క్షోభిస్తూనే ఉంటుంది. ఇగో ఈ తప్పు చేశానే, దీని నుండి ఎవరు నన్ను క్షమిస్తారు, ఎవరు నన్ను రక్షిస్తారు అనే క్షోభ ఎప్పుడు కూడా మనం వెంటాడుతూ ఉంటుంది. కానీ దేవుడు మాత్రమే మనల్ని రక్షించే దేవుడు, సంరక్షించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. ఇంకా చెప్పాలంటే మన పాపములకు ప్రాయశ్చిత్తాన్ని కలుగజేసే దేవుడు మాత్రమే ఉన్నాడు. అందుకే నిజంగా దేవుని ఎల్లప్పుడూ కూడా ఎంతగా ప్రేమించాలంటే అమితంగా ప్రేమించాలి, ఉన్నతంగా ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, పూర్ణ మనసుతో ప్రేమించాలి. ఎప్పుడు ప్రేమిస్తామంటే ఆయన ఎంతో గొప్పవాడో అని మనకు అర్థమైతేనే మనం ప్రేమిస్తాం. ఆయన గురించి మనం తెలుసుకున్నప్పుడే మనం ప్రేమించగలుగుతాం. మన పట్ల ఆయన చేసిన కార్యక్రమాలు ఆలోచిస్తూ నెమరు వేసుకున్నప్పుడే ఆయన గొప్పతనం మనకు అర్థమవుతుంది. దావీదు గారు కూడా తన జీవితంలో దేవుని పట్ల ఎంతో గొప్పవాడని ఆయన గమనించాడు. ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి తన చివరి శ్వాస వరకు, ప్రాణము నుండి చివరికి మరణ పడక మీద ఉన్నప్పుడు కూడా తన బిడ్డని రప్పించి అక్కడ కూడా మాట్లాడుతున్నాడు, నాయనా నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. ఏం కలిగి ఉండు? భయము, భక్తి. ఎవరి యందు? దేవుని యందు. చనిపోయిన ముందు ఏమంటారు చెప్పండి? ఎవరైనా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అనుకోండి, అందరిని పిలుస్తారు. పిలిచి ఏమంటారు? ఇంకో పలానా ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, ఇంకో 20 ఎకరాలు ఎక్కడ ఉంది పొలం, నాయన నువ్వు తీసుకో, పలానా ఇల్లు ఎక్కడ ఉంది ఎక్కడ నువ్వు తీసుకో, నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను కదా అనుకుంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోతున్నా ఆయనకే తెలియదు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోతున్నా నాకు తెలియదు, నేను వెళ్ళిపోతున్నాను కదా అన్ని అప్పగిస్తూ ఉంటాడు. డబ్బుల్ని అప్పగింతలు, నువ్వు అది తీసుకో, నువ్వు ఇది తీసుకో, నువ్వు ఇది తీసుకో అని.
కానీ ఈయనేం అప్పగిస్తున్నాడు తెలుసా? దావీదు గారు తన కుమారుని పిలిచి, నేను మరణ పడకల మీద ఉన్నాను, అందరూ వచ్చిన మార్గాన్ని మీద నేను వెళ్ళిపోతున్నాను, కానీ నువ్వేం చేస్తావు తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మానొద్దు. చాలా జాగ్రత్త. ఆయన ఆజ్ఞలన్నీ నడవడం మేరకుండా చాలా జాగ్రత్తగా ఉండి మొట్టమొదటిగా ఆ విషయాన్ని చెప్తాడండి. తన బిడ్డకి పిల్లరా, తన బిడ్డకి ఆస్తులు ఇవ్వటం లేదు, తన బిడ్డకి ఏయో ఇవ్వటం లేదు, కానీ తన బిడ్డకి, తన కుమారుడికి దేవుని గురించినటువంటి మాటలు చెప్తాను. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, నేను ఎప్పుడు నీతో ఉన్నావు, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు అని తన మరణ సమయంలో చెప్తున్నాడండి. మనమైతే మరణ సమయంలో ఆస్తుల గురించి ఆలోచిస్తూ ఉంటాం కదా. పెద్దోడు ఎలా తిరుగుతున్నాడు, ఆడికి ఉద్యోగం కూడా రాలేదు, ఇంకా చెప్పాలంటే మళ్ళీ ఆడపిల్లకి ఇంకా పెళ్ళి కూడా కాలేదు, చూడకుండా నేను చచ్చిపోతానేమని ఈ బాధల్లో ఈ ఆలోచనలు ఉంటాం. కానీ పిల్లరా, తన ఆలోచన, తన కృతజ్ఞత ఎల్లప్పుడూ, దేవా నువ్వు నాకు అన్ని ఇచ్చావు, నా బిడ్డలకు కూడా నేను వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటంటే కృతజ్ఞత కలిగి, నీ పట్ల భయభక్తులు కలిగి ఉండే మనసు ఉండాలి, అదే నేను నా బిడ్డలకు ఇవ్వాలి అని తన కుమారుడికి చెప్తూ ఉంటాడు. చెప్పడమే కాదు, తన కీర్తనలన్నింటిలో కూడా ఘంటాపదంగా తను మాట్లాడుతూ ఉంటాడు. దేవా నీకు స్తోత్రము, నువ్వు చేసిన ఉపకారాలు ఎన్నో గొప్పవని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు ఆయన ఎన్నో మేలు చేస్తున్నప్పుడు ఈ థ్యాంక్స్ గివింగ్ రోజున అందరూ చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి, ఏమని సెలబ్రేట్ చేసుకోవాలంటే, దేవా నువ్వు నాకు ఇన్ని ఇచ్చినందుకు స్తోత్రము అని సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ మనుషులందరూ కూడా చక్కగా షాపింగ్లో బిజీగా ఉంటున్నారు, ఫుడ్ చక్కని రకరకాల వెరైటీస్ వంటకాలు చేసుకుని భుజిస్తూ ఆనందంగా ఉంటున్నారు, గడుపుతున్నారు. థ్యాంక్స్ గివింగ్ అంటే వాటిల్లో ఉండమని కాదు, అవి ఉండడం తప్పులేదు, కానీ అదే కాదు. తినొద్దని నేను చెప్పడం లేదు, తినండి, దేవుడిచ్చిందే కదా, తినాలి, బంధువులతో స్పెండ్ చేయాలి, స్నేహితులతో స్పెండ్ చేయాలి, ఫెలోషిప్ కలిగి ఉండాలి, తప్పులేదు. కానీ ప్రియులారా, అంతకంటే ముఖ్యంగా అందరం కలిసి, పూర్వకాలం అయితే అందరూ కలిసి వాళ్ళ పాడి పంట అన్నీ తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో పెట్టి, దేవా మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలన్నీ, అందరూ కూడా కొందరు ఉపవాసం ఉండి ప్రార్థించి దేవుని స్తుతించేవారు, మోకరించి దేవుని స్తుతించేవారు, అని గణపరిచేవారు. ఆ కాలం పోయి ఇప్పుడు ఏ కాలం వచ్చిందంటే బిజీగా వాళ్ళ పనుల్లో వాళ్ళు మునిగే కాలం వచ్చింది, బిజినెస్లో మునిగిపోయే కాలం వచ్చింది, ఫుడ్లో మునిగిపోయే కాలం వచ్చింది. కానీ ఇవన్నీ ఇచ్చిన దేవానికి స్తోత్రము అని థ్యాంక్స్ గివింగ్ రోజున ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో ఈ దినాన్ని దేవునికని మేము పెట్టుకున్నాం. ఆ రోజు తప్పకుండా దేవునికే ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి. ఆయన చేసిన ఉపకారాలన్నీ ఉన్నాయి, సంవత్సరం మొదలుకుని సంవత్సరాంతం వరకు అవన్నీ జ్ఞాపకం చేసుకుని ఆయన్ని స్తుతించాలి, ఆయన ప్రైజ్ చేయాలనే మైండ్ సెట్ ఉండాలి. కాబట్టి ఈరోజు అసలు దేవుణ్ణి స్తుతించడానికి కారణాలు 1, 2 కాదండి, చాలా ఉన్నాయి. అందులో కొన్ని కారణాలు ఇందాక సోదరుడు బాపేజ్ బర్దర్ చదివినటువంటి వాక్య భాగాన్ని మరలా మనం చూద్దాము. అందులో ఎన్ని కారణాలు ఉన్నాయంటే సుమారుగా 5 కారణాలు అందులో మనకు కనబడుతూ ఉంటాయి. సో ఎందుకు దేవుణ్ణి మనం స్తుతించాలి? గివింగ్ థ్యాంక్స్ గివింగ్ ఫర్ హూ గాడ్ ఈజ్. దేవుడు ఏమై ఉన్నాడో అందును బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి. గివింగ్ థ్యాంక్స్ ఫర్ హూ గాడ్ ఈజ్. దేవుడు ఏమై ఉన్నాడో అందును బట్టి దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి గుణగణాలు మనం అనుకున్నట్టుగా చిన్నగా ఉండవండి. ఆయన సర్వాంతర్యామి, ఎక్కడే ఉండగలడు. ఆయనకున్న గుణగణాలు అనేకమైన గుణగణాలు ఉన్నాయి. అందులో భక్తుడు, ఈ కీర్తనకారుడు 136వ అధ్యాయంలో చూస్తే, ఈ యొక్క 136వ అధ్యాయాన్ని 5 భాగాలుగా మనం విభజన చేసుకుని దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి, దేవునికి ఎందుకు గణపరచాలి, ఆయనకి ఎందుకు మనం థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలి, ప్రైజ్ చేయాలి అనే విషయాన్ని ఈ కీర్తన గ్రంథంలో ఉండే 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఏంటంటే, ఎందుకు దేవుణ్ణి మనం స్తుతించాలి, ఎందుకు మనం గణపరచాలంటే ఆయన గుణగణాలను బట్టి ఆయనను మనం స్తుతించాలి. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. మీరు ఈ అధ్యాయంలో ఒక మాటను మాటికి మీరు వింటున్నారు, మీరు చూస్తున్నారు. ఏంటి ఆ మాట? ఆయన కృప నిరంతరముండును. ఒకసారి గట్టిగా అందరూ చెప్పండి, ఆయన కృప నిరంతరముండును. ఒక్కొక్క మాట మాట్లాడుతూ 2వ భాగంలో ఆయన కృప నిరంతరముండును అంటే మానవాళి పట్ల నిరంతరం ఆయన కృప
అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎలా అనుగ్రహిస్తున్నాడు అనేది ఈ యొక్క 136వ కీర్తనలో భక్తుడు 5 భాగాలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి భాగం ఏంటంటే దేవుని యొక్క గుణగణాలను బట్టి ఆయనను స్తుతించాలి. ఆయనకున్న గుణం ఏంటంటే ఆయన యెహోవా దయాళుడు, ఆయన దయామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన కృపామయుడు. ఆయనకు ఉన్న గుణగణాలు ఏ మానవాడి కూడా ఉండవు. ఆయన సర్వాంతర్యామి. ఆయన గుణగణాలను బట్టి, ఆయన ఔన్నత్యాన్ని బట్టి మొదటిగా మనం స్తుతించాలి. ఆయన ప్రభువులకు ప్రభువును, దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. దేవాది దేవుడు, ప్రభువుల ప్రభు, యెహోవా దయాళుడు కనుక ఆయన కృప నిరంతరముండును. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన క్యారెక్టరిస్టిక్స్ని బట్టి, ఆయన గుణగణాలను బట్టి మన జీవితంలో దేవుణ్ణి ఏం చేయాలండి? మొదటిగా ఎల్లప్పుడూ స్తుతించాలి. ఆయన ఎల్లప్పుడూ స్తుతించాలంటే ఆయన గుణగణాలు ఏంటో మనం తెలుసుకోవాలి. ముందు ఆయనకున్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఆయన గుణం ఏంటి, ఆయనకున్న వ్యక్తిత్వం ఏంటి అని మనకు అర్థమైతే, దేవా నువ్వు ఇంత గొప్పవాడవా, ఇంత మహిమ కలిగిన దేవుడువా అని ఎల్లప్పుడూ ఆయన దగ్గరగా జీవించి ఆయనను మహిమపరచడానికి ఒక గొప్ప అవకాశం ఉంటుంది. అలా తెలుసుకుని దేవుణ్ణి స్తుతించిన భక్తుల్లో భక్తుడు దావీదు గారు తను అంటున్నటువంటి మాట, భక్తులు అంటున్నటువంటి మాట కీర్తనల గ్రంథంలో చూస్తే అనేక మంది భక్తులు రాశారు. వాళ్ళందరూ కూడా దేవుని గుణగణాలను తెలుసుకుని రచించినటువంటి కావ్యాలు, రచించినటువంటి పాటలు ఇవన్నీ సామ్స్. ప్రతి పాట ప్రతి అధ్యాయము చెప్పాలంటే అది ఒక పాట. ఆ పాటను వాళ్ళు దేవుణ్ణి ఘనపరిచే విధంగా, ఉన్నతంగా ఆయన్ను మయంపరిచే విధంగా వాళ్ళు రాయగలిగారంటే ఆయన్ను తెలుసుకున్నారు. మొట్టమొదటిగా దేవుణ్ణి ఎందుకు మనం స్తుతించాలి అని అంటే ఆయన గుణగణాలను బట్టి మనము స్తుతించాలి. రెండవదిగా థ్యాంక్స్ గివింగ్ ఫర్ హిస్ క్రియేషన్, గాడ్స్ క్రియేషన్. ప్రియులారా, నిజంగా ఈ సృష్టిని ఆలోచిస్తేనే నిజంగా ఎప్పుడు కూడా ఇంత అద్భుతమైందా సృష్టి అని ఆయనను స్తుతించకుండా మనం ఉండలేం. ఆయన సృష్టి చాలా విలువైనది, చాలా అమూల్యమైనది. ఈరోజు మనిషి దేవుడే ఉన్నాడండి అని దేవుని పక్కన పెట్టేసి సైన్స్ అనుకుని దాని చుట్టూ పరిగెడుతున్నాడు. ఎందుకంటే సైన్స్ కూడా ఎక్కడి నుండి వచ్చింది? ప్రకృతి నుండే కదండి. కంటికి కనబడుతున్న ఈ ఆకాశంలో నక్షత్రాలని, భూమిని, ఈ చెట్లను, ఇవన్నిటిని చూసే సైన్స్ అని పేరు పెట్టుకుని పుస్తకాలు ప్రింట్ చేసుకుని అతను చదువుతున్నాడు. కానీ ఈ సైన్స్ వెనుక ఎవరున్నారంటే దేవుడే. దేవుడు పుట్టించిన వాటిలో నుండే మనిషి చేస్తున్నాడు తప్ప మనిషి ఏం పుట్టించలేడు. మనిషికి పుట్టించలేడు, ఏది పుట్టించలేడు, ప్రోక్రియేషన్ చేస్తాడు అంతే. గాడ్ ఈజ్ ఎ క్రియేటర్. ఆయన సృష్టికర్త. మనిషి ఎలాంటి వాడంటే ప్రోక్రియేషన్ చేస్తాడు, అంటే ఉన్న దాంట్లో నుండే ఆయన చేయగలుగుతాడు. కంప్యూటర్ ఉందనుకోండి, అందులో పదార్థాలను ఎక్కడుండి? భూమిలో నుండే కదా తీసుకున్నది. అవన్నీ భూమిలో ఉన్నట్టు ఆ ఎలక్ట్రానిక్స్ చూస్తే, ఆ సర్క్యూట్ చూస్తే, ఆ డయోడ్స్ కానీ ట్రాన్సిస్టర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడ నుండి ఉన్నాయంటే భూమిలో నుండే. కొత్తగా ఏమీ తను తయారు చేయలేడు, కానీ ఉన్న పదార్థాల నుండే తీసుకుని ఆ ముడి పదార్థాలని ప్రాసెస్ చేసి తను కొన్ని పరికరాలను కనిపెడతాడు తప్ప తను ఓనుగా కూడా ఏది కనిపెట్టలేడు. కానీ ఓనుగా ఏమీ లేకుండానే సమస్తాన్ని కలిగించిన వాడు దేవుడు, సృష్టికర్త. అందుకే రెండవదిగా దేవుణ్ణి ఎందుకు స్తుతించాలంటే థ్యాంక్స్ గివింగ్ ఎందుకు మనం ఇవ్వాలంటే థ్యాంక్స్ గివింగ్ ఫర్ హిస్ క్రియేషన్. ఆయన ఎలా సృష్టించాడు, ఆయన ఎలా కలుగు చేశాడు అని ఆలోచిస్తే ఇక్కడ కొన్ని విషయాలు, కొన్ని వచన భాగాలను భక్తులు రాస్తున్నాడు. చూడండి 4వ వచనంలో, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన ఒక్కడే అంటే ఇంకెవరు చేయలేరు. అంటే దేవుడు ఒక్కడే ఆశ్చర్య కార్యములు అంటేనే ఆశ్చర్యం. అలాంటిది మహా ఆశ్చర్య కార్యములు ఆయన మాత్రమే చేయగలడు. ఆయన కృప నిరంతరముండును. ఎలా చేస్తాడంటే తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేశాను. ఆకాశం, నిజంగా ఆకాశం అనేది మనం చూస్తున్న ఆకాశం చాలా ఉన్నతమైనది. ఈ భూమి మీద ఉన్న మనిషి, ఒక గ్రహంలో ఉన్న మనిషి ఇంకొక గ్రహానికి వెళ్ళడానికే చాలా కష్టపడుతున్నాడు.
అలాంటిది ఆకాశంలో నక్షత్రానికి వెళ్ళాలంటే కొన్ని కోట్ల సంవత్సరాలు, 1,00,000 కోట్ల సంవత్సరాలు పడుతుంది. కానీ మనిషి ఆయుష్ ఎంత చెప్పండి? 70, 80, 100 సంవత్సరాలు. కానీ ఈ విశ్వంలో కొన్ని కోటాను కోట్ల నక్షత్ర రాసులు ఉన్నాయి. వాటిని అన్ని ఎవరు కలిగేశారు? దేవుడే తన జ్ఞానము చేత ఆకాశమును కలుగ చేసెను. ఈ ఆకాశపు ఒక శాస్త్రవేత్త అయితే ఈ ఆకాశపు అంతెంత ఉందో నేను చూస్తానని ఆయన పరిశీలించి ఏం చెప్పాడు తెలుసా? ఆకాశపు అంతు అనంతం అన్నాడు. అంటే నా వల్ల కాదు, ఇది విస్తరించకుండానే వెళ్ళిపోతుంది, దీని అంతు చూద్దాం అనుకున్నా కానీ చూడలేం, ఇది అనంతం అన్నాడు. ఇలాంటి అనంతపు విశ్వాన్ని, ఆకాశపు మండలాన్ని, ఆకాశపు అంచును తాకాలని చూసినా దాన్ని తెలుసుకోలేని స్థితిలో మానవ జ్ఞానం ఉంది. కేవలం ఒక గ్రహం మీదకి వెళ్ళడమే కష్టం. కానీ దేవుడు చూడండి, ఏమీ లేకుండానే ఇన్ని కలుగు చేశారంటే ఆయన ఎంత ఆశ్చర్య కార్యములు చేయవాడో మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత చూస్తే 6వ వచనం, ఆయన భూమిని నేళ్ల మీద పరిచినవాడు. అదేంటండి భూమిని నేళ్ల మీద పరచడం ఏంటి? అసలు భూమి ఎలాగొచ్చిందో తెలుసా? పేతురు గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఆయన భూమిని నేళ్లలో ముంచి నానబెట్టి తర్వాత తీశాడు. ఈ భూమి గురించి బైబిల్లో మంచి సబ్జెక్ట్ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే భూమి బల్లపరుపుగా ఉంటుంది అని చాలామంది అంటారు. అది తప్పు. బైబిల్ అలాగే ఎప్పుడు చెప్పలేదు. భూమి గోళాకారంగా ఉందని బైబిల్ చెప్పింది. అర్థం చేసుకోలేక, ఇంకా చెప్పాలంటే 16, 17 శతాబ్దంలో చాలామంది శాస్త్రవేత్తలు, ఇలాగే ఒక శాస్త్రవేత్త అయితే భూమి గోళాకారంగా ఉందని చెప్తే కొంత మత ఛాందస్తవాదులు ఏమనుకున్నారంటే, లేదు భూమి గోళాకారంగా లేదు, బల్లపరుపుగా ఉందని బైబిల్ చెప్పిందని శాస్త్రవేత్తలు చంపేశారు. ఆ పాపాన్ని ఇప్పుడు కూడా మనం మూట పట్టుకున్నాం. కానీ బైబిల్ అలా చెప్పలేదు. ఎందుకంటే బైబిల్ చదవడం తెలియక, అర్థం కాక వాళ్ళకి ఏదో ఒక వచనాన్ని పట్టుకుని బల్లపరుపుగా ఉందని చెప్తున్నారు తప్ప అలా ఎప్పుడు చెప్పలేదు బైబిల్. బైబిల్ సైన్స్కి వ్యతిరేకం అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అది ఎప్పుడు కూడా వ్యతిరేకము కాదు. బైబిల్ ఎప్పుడు కూడా సత్యమే మాట్లాడుతుంది అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఆయన భూమిని నేళ్ల మీద పరిచినవాడు. ఈ యొక్క భూమి అంటే ఆరిన నేల. ఈ భూగోళంలో 3 వంతులు ఏమున్నాయి? నీరుంది. 1 వంతు మాత్రమే ఆరిన నేల. బాల్ ఉందనుకోండి, బాల్ నీటిలో పెట్టినప్పుడు అలా పైకి తీసినప్పుడు ఎలా ఉంటుంది? చుట్టూరు అంతా నీరు ఉంటుంది, పైన మాత్రమే ఒక ఆరిన, అంటే ఒక గోళాకారంగా ఎలాగైతే కనబడుతుందో భూమి కూడా అంతే. దాన్ని దేవుడు నివాస యోగ్యమైనదిగా చేశాడు. పంటలు పండడానికి ఒక పనికొచ్చేదిగా దేవుడు చేశాడు. అసలు ఈ భూగోళాన్ని గురించి ఆలోచిస్తే, భూగోళం గురించి ఈ లోకంలో ఎంతమంది ఎలా చెప్తారో తెలియదు, కానీ బైబిల్ మాత్రం సైన్స్ చెప్పని విషయాలు కూడా చెప్పుతుంది. సైన్స్ చెప్పని విషయాలు కూడా భూగోళ శాస్త్రం లేకపోతే ఈ యొక్క ఎర్త్ గురించి బైబిల్ మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, ఆయన చెప్తే కదా మనకు తెలియవలసింది. ఈ విషయాలు పేతురు రాసిన మొదటి పత్రికలో కనబడుతూ ఉంటాయి. ఆయన నీళ్ళ ద్వారా భూమిని ఆయన సిద్ధపరిచినట్టుగా అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. కనుక ఇక్కడ చూస్తే భూమిని నీళ్ళ మీద పరిచిన వాడు ఆయన పరిచాడు. 3 వంతులు నీరు, 1 వంతు భూమి మీద. మనుషులు బ్రతకడానికి దేవుడు ఒక నివాసాన్ని దేవుడు ఏర్పాటు చేసి, ఎలా ఆయన మనల్ని రక్షిస్తూ పోషిస్తూ ఈ భూమి మీద బ్రతకడానికి ఆయన నిలబెట్టాడంటే, ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినాడు. ఆయన కృప నిరంతరముండు. పగటిని నేలుడకు ఆయన సూర్యుడిని చేశాను. పగటిని ఏలడానికి ఏంటి? మనం బ్రతకాలి కదా, మనం బ్రతకాలి. అలాగే ఆ కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్ మనకు తెలుసు, చదువుకున్నాం. అవన్నీ కూడా చెట్లలో మరి అవి పండాలి అంటే ఆ సూర్య రశ్మి నుండి వచ్చే ప్రతి కాంతిని అది తీసుకుని అది మనకి ఫలాలు ఇవ్వాలి. దాని ఒక ప్రక్రియను దేవుడు పెట్టాడు. పగటిని ఏలుటకు సూర్యుని పెట్టాడు, రాత్రిని ఏలుటకు ఏం పెట్టాడండి? చంద్రుని, నక్షత్రాలు. సో నైట్ మనం బెడ్రూమ్లో పడుకున్నప్పుడు లైట్లు ఉంటే పడుకుంటామండి, చాలా డిమ్గా ఉండాలి, అప్పుడే మనకు నిద్ర పడుతుంది. అలాగే డే అంతా సూర్యుడు అనుకునే కష్టం. కాబట్టి పడుకోవడం కోసం ఏం చేశాడంటే, పగటిన రాత్రిని వెళ్ళడానికి చంద్రుని పెట్టాడు. ఆ చంద్రుడు నిజంగా దేవుడి మాట వింటుంది. చిన్నప్పుడు తల్లులు పిల్లలు మారం చేసినప్పుడు ఒక పాట పాడుతూ ఉంటారు కదా, చందమామ పాట మనకందరికీ తెలుసు. బుడ్డోడు ఏం చేస్తాడు? మాకు చంద్రుడు కావాలని మారం చేస్తూ ఉంటాడు.
అన్నం తినడు. అప్పుడు తల్లి ఏం చేస్తూ ఉంటుంది, చందమామ వస్తాడరా అనేసి పక్కన ఒక అద్దం పెట్టేసి, ఇదిగో చంద్రుడు వచ్చేస్తాడు చూడు అనేసి మనం పక్కన ఆ అద్దాన్ని చూపించి ఆ పిల్లోడేమో చక్కగా ఆశ్చర్యపోతూ నోరు తెరుస్తాడు, అమ్మనే తల్లి ముద్దు పెట్టేస్తూ ఉంటుంది. ఆ చంద్రుడిని మనం ఏదో చూసి ఆనందిస్తాం, కానీ ఆ చంద్రుడు మన మాట వినడు. కానీ దేవుడు పెట్టాడు, దేవుడు మాటే వింటాడు. చూడండి, దేవుడు మరి యెహోషువ గ్రంథంలో చూస్తే సూర్యచంద్రుల్ని ఆయన నిలిపేశాడు. ఆయన ఏ పని చెప్పినా అది చేయడానికి ప్రకృతి సిద్ధంగా ఉంది. చంద్రుడు సూర్యుడు ఆగిపోయారు, దేవుని మాట విన్నది ప్రియులారా. కానీ మనుషుల పట్ల మాత్రం దేవుడు తన ప్రేమ, తన కృప, తన జాలి ఎల్లప్పుడూ చూపిస్తూనే ఉంటాడు. ఎంత సిద్ధపరిచాడు చూడండి. పుట్టబోయే బిడ్డకి ఎలాగైతే తల్లి క్లాత్స్ కొంటుంది, అలాగే కావలసిన వస్త్రాలు, అలాగే ఏదైతే అన్నీ, అలాగే సాక్స్ అన్నీ కూడా, షూస్, మనం ఎలాగైతే బిడ్డలు పుట్టబోతారని ముందే తెలిసి మనకి ఇక్కడ చెక్ లిస్ట్ ఇస్తారు, వాళ్ళకి ఎలాగైతే అన్నీ కొనుక్కుని సిద్ధపరుస్తామో ముందుగానే, అంటే ఈ భూమి మీద రావడానికి ముందుగానే ఎలాగైతే సిద్ధపరుస్తామో, దేవుడు మనల్ని ఈ భూమి మీదకి రావడానికి ముందుగానే అన్నీ సిద్ధపరిచాడండి. ఇంకో నా బిడ్డ ఉంటాడు కదా, నా బిడ్డ ఈ లోకానికి వస్తాడు కదా, తినడానికి తిండి కావాలంటే చెట్లు పుట్టించాలి. చెట్లు వాటికి అవే పంటలు వస్తే రావే, అప్పుడు ఏం చేయాలి, సూర్యుని పెట్టాలి, పగలుండాలి. అంటే ఇన్ని ఆలోచించాడా, ఇన్ని మేలు చేశాడా, అంటే ఇన్ని ఆలోచించి 6 దినాలు ఆయన సృష్టి చేసి కావలసినవన్నీ సిద్ధపరిచి చివరి రోజున ఆయన మనిషిని చేశాడు. చూడండి ఎంత ప్రేమ ఉంది, ఎంత మనిషి పట్ల ఎంత ప్రేమ ఉంది. అంతగా దేవుడు మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుణ్ణి మొదటగా ఎందుకు స్తుతించాలంటే ఆయన గుణగణాలను బట్టి స్తుతించాలి. రెండవదిగా ఆయన ఎందుకు స్తుతించాలి అంటే ఆయన మన కోసం చేసిన క్రియేషన్ బట్టి ఆయన స్తుతించాలి. ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ప్రియులారా, ఆయన కృప నిరంతరము మానవాళమైన మన పట్ల ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం స్తుతించకుండా ఉండలేము. ఆ తర్వాత మూడవదిగా చూస్తే దేవుణ్ణి ఎందుకు స్తుతించాలంటే దేవుడు విమోచకుడు, ఆయన రక్షకుడు. గివింగ్ థ్యాంక్స్ లేకపోతే థ్యాంక్స్ గివింగ్ మనం ఎందుకు చేయాలి దేవునికంటే, మనల్ని మన పాపముల నుండి ఆయన విమోచించే దేవుడుగా ఉన్నాడు, మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నాడు, మనల్ని పోషించే దేవుడుగా ఉన్నాడు, సంరక్షించే దేవుడుగా మనకి కనబడుతున్నాడు. థ్యాంక్స్ గివింగ్ ఫర్ గాడ్స్ డెలివరెన్స్. దేవుడు చేసిన విమోచనను బట్టి దేవుని మనం స్తుతించాలి. దానికి ఒక ఉదాహరణగా దేవుడు పాత నిబంధన గ్రంథంలోని ఒక స్టోరీని తీసుకున్నాడు. మనకు తెలిసిందే, దాన్ని మళ్ళా జ్ఞాపకం చేస్తాను. ఐగుప్తు దేశం బానిసలుగా ఉన్నారు. బానిస బ్రతుకుతో బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రతుకుతున్నప్పుడు నిజంగా తొలిచూలి సంతానం అంతా వాళ్ళందరూ కూడా దేవుడు వాళ్ళని సంహరించి తన బిడ్డల్నే రక్షించడం కోసం, తన బిడ్డల్నే కాపాడడం కోసం దేవుడు చేసిన కార్యక్రమాలు, ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన కార్యక్రమాలన్నీ మనం చూసినప్పుడు చాలా విచిత్రంగా, చాలా గొప్పగా ఉంటాయి. దాంట్లో కొన్ని విషయాలు మనం చూద్దాము. ఐగుప్తు దేశపు తొలిచూలను ఆయన హతము చేశాను, ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇజ్రాయేలును ఆయన రప్పించాను, ఆయన కృప నిరంతరముండును. చెయ్యి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించాను, ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చాను, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇజ్రాయేలును దాని నడుమ దాటిపోజేశాను, ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేశాను, ఆయన కృప నిరంతరముండెను. ప్రియులారా, ఇక్కడ ఒక స్టోరీని దేవుడు చూపించాడు. తన బిడ్డలను ఎలా విమోచించాడు, విడుదల చేశాడు. బానిసలుగా ఉన్నటువంటి తన బిడ్డలను వాగ్దాన దేశంలోనికి నడిపించడానికి ఎన్ని కార్యక్రమాలు ఆయన చేశాడు. ఐగుప్తు దేశంలో ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు, ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేశాడు, ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచేశాడు. ఎన్నో చేసి తన బిడ్డలకు వాగ్దానాన్ని అనుగ్రహించినటువంటి దేశానికి సురక్షితంగా చేసి తీసుకుని వెళ్ళాడు. అలాగే దేవుడు మనల్ని కూడా విడుదల చేశాడు. ఒకప్పుడు మనం లోకంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, శాపంలో ఉన్నాం, దేవుని ఎరగని ప్రజలుగా ఉన్నాం. దేవుడు ఆ యొక్క
పాప పరిస్థితి నుండి మనల్ని విమోచించాడు. మనకి రక్షణ దేన్ని బట్టి వచ్చిందని? మన క్రియలను బట్టి అండి? మన క్రియలను బట్టి కాదు. మీ నీతి క్రియలు మురికి గుడ్డల వంటివి అంటాడు. కేవలము దేవుని కృపను బట్టే మన రక్షణలోకి వచ్చాము, కానీ మన నీతి క్రియలు కాదు. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. వాళ్ళు గొప్పవాళ్ళని దేవుడు రక్షించుకున్నాడు వాళ్ళని? లేదు. దేవుడు వాగ్దానం చేశాడు తన బిడ్డల్ని ఎన్ని రకాలుగా సంరక్షించాలో, ఎన్ని రకాలుగా కాపాడాలో అన్ని రకాలుగా ఎవ్వరూ చేయలేని అద్భుతాలు, ఆశ్చర్య క్రియలు, మహత్కార్యములు చేసి తన బిడ్డల్ని రక్షించుకున్నాడు. వాగ్దాత దేశంలోనికి తీసుకుని వెళ్ళాడు. అలాగే ఒకప్పుడు లోకంలో ఉన్న మనల్ని క్రీస్తు రక్తము ద్వారా మనల్ని కడిగాడు. సంఘంలో దేవుడు పెట్టాడు. సంఘంలో పెట్టిన మనము ఆయన సన్నిధిలో నిజంగా ఆయన యొక్క దేవుడు వాగ్దానం చేసిన నిత్య రాజ్యానికి తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజంగా మనం కూడా విధేయతతో ఆయన సన్నిధిలో జీవించవలసిన వారమే ఉండాలి. బైబిల్లో ఒక మాట ఉంది. దేవుడు ఈ ప్రాసెస్ చేస్తూ ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో వారిలో అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండలేనందున వాళ్ళందరూ ఏమైపోయారండి? అరణ్య మార్గంలోనే రాలిపోయినట్టుగా మనకు కనబడుతుంది. ప్రియులారా, దేవుడు ఇన్ని మేలు చేస్తూ ఉన్నప్పుడు ఆయన మేలును జ్ఞాపకం చేసుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. అప్పుడే కృతజ్ఞత కలిగి ఉన్న దాంట్లోనే ఏమీ లేకపోయినా దేవా నువ్వు ఇచ్చిన దాంట్లోనే నీకు స్తోత్రం అని ఎల్లప్పుడూ ఆయన స్తుతించే వరంగా ఉంటాము. మూడవదిగా దేవుని ఎందుకు స్తుతించాలంటే దేవుడు మన విమోచకుడు. మన పాపల నుండి మనల్ని విమోచించి రక్షణలోనికి తీసుకుని వచ్చి నిత్య జీవం వైపు మనల్ని నడిపిస్తున్నాడు. ఈ లోకం శాశ్వతం అని లోకమంతా బ్రతుకుతుంది, కానీ ఇది శాశ్వతం కాదు. ఈ లోకంలో ఓన్లీ పరదేశులుగా కొంతకాలం బ్రతకడానికి వచ్చిన వారము బ్రతికి మన కార్యక్రమాలు ముగించుకుని మరలా మన తండ్రి దగ్గరికి మనం వెళ్ళిపోవాలి అని దేవుడు సెలవిచ్చాడు. కనుక మూడవదిగా ఆయన మన విమోచకుడు, మన రక్షకుడు అని దేవుని రక్షణను బట్టి దేవుని స్తుతించాలి. ఆ తర్వాత నాలుగవదిగా థ్యాంక్స్ గివింగ్ ఫర్ గాడ్స్ గైడెన్స్ అండ్ హిస్ ప్రొవిజన్. నిజంగా ఎందుకు దేవుని స్తుతించాలంటే మన జీవితంలో అనేక సందర్భాల్లో దేవుడి గైడెన్స్ కావాలి. దేవుడు ఇస్తూ ఉన్నాడు. మనం ప్రార్థన చేసినప్పుడు, లేకపోతే కొన్ని సందర్భాల్లో పరిస్థితుల్లోనే అలాగున సమకూర్చి దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ప్రొవిజన్. నిజంగా ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే, అలాగే భుజిస్తున్నామంటే బైబిల్ ఒక మాట ఉంటుంది, ఆయన సెలవు లేక తిని సంతోషించుట ఎవరికి సాధ్యము? ఈరోజు మానవులందరూ కూడా చల్లగా బ్రతుకుతున్నారు, వాడు కడుపు నిండుతుంది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే దానికి కారణం దేవుడు ఒక కనబడని శక్తిగా ఈ ప్రకృతిని సిద్ధపరిచి అందులో కావలసినవన్నిటిని కూడా సమకూర్చి ఋతువులను అనుగ్రహించి పంటలను పండించి మన కడుపును పండిస్తూ ఉన్నాడు, నింపుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయం 17వ వచనం. దయచేసి ఎవరైనా చదవండి అమ్మా. అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయం 17వ వచనం. అయినను ఆయన ఆకాశం నుండి, చూడండి, ఆయన ఆకాశం నుండి ఎవరికి? మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు. దేవుడు ఆకాశం నుండి వర్షాన్ని, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించు. ఈ పాయింట్ నోట్ చేసుకోవాలండి. ఆహారమును అనుగ్రహించు. రైతు అనుకుంటాడు కదా, నేను పండిస్తున్నాను కాబట్టి నాకు ఆహారం వస్తుంది అనుకోవచ్చు. పండిస్తే రాదండి. నేను కష్టపడి సంపాదిస్తున్నాను కాబట్టి డబ్బులు వస్తున్నాయి, నేను షాప్కి వెళ్ళి కొనుక్కుంటున్నాను కాబట్టి నాకు ఆహారం వస్తుందని అనుకుంటాం. మనం కష్టపడి సంపాదించిన షాపులో ఆ వస్తువులు ఉండాలన్నా, దాని వెనక రైతు పండించాలన్నా, ఆ పంట మన చేతికి రావాలన్నా ఆ సిస్టాన్ని దేవుడు పెట్టాడు. చూడండి, అది దేవుడు పెట్టాడు, మనిషి పెట్టలేదు. మనం మొక్క వేసి మర్చిపోతాం అంతే. ఆ మొక్క మొలకై ఒక ఫ్లవర్గా, ఒక ఫ్రూట్గా, ఒక విత్తనాలుగా ఉన్నాయంటే ఆ సిస్టాన్ని దేవుడు పెట్టాడు. అందుకని మీకు ఆహారమును అనుగ్రహించు అనే పదం ఉంటుంది చూడండి. మీకు నాకు మనందరికీ ఈ భూమి మీద ఉన్న మనుషులకు ఆహారాన్ని అనుగ్రహించేది ఎవరు? దేవుడే. ఈ ప్రకృతిలో సిస్టమ్ పెట్టింది దేవుడే. మీకు ఆహారమును అనుగ్రహించు, చదువు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయొచ్చుట. ఇది మేలండి. అసలు ఏం మేలు చేయలేదన్నాను చాలామంది అనుకుంటున్నారు. మనం తింటున్నాం కదా, అది మేలు కదా. రాళ్ళు తింటామని చెప్పండి, రాళ్ళు తినలేం కదా.
రాలేదని దేవుడు మన మన కడుపును నింపుతూ మేలు చేస్తాడు. ఆహారం అనుగ్రహించడమే దేవుడు చేసిన మేలు. ఋతువులను అనుగ్రహించడమే దేవుడు చేసిన మేలు. ఇన్ని మేలు పెట్టుకుని ఏ మేలు చేయలేదని అనడానికి అసలు ఆ మాటే రాదు. ఆ మాట మన నోట రాకూడదు. ఇన్ని మేలు చేస్తూ నీ హృదయాన్ని నింపినప్పుడు నిజంగా మన తండ్రి అయిన దేవునికి స్తుతించబద్ధులమే మనం ఉన్నాం. నాలుగోదిగా చూస్తే ఎందుకు దేవుని స్తుతించాలి అని అంటే గాడ్స్ గైడెన్స్ అండ్ హిస్ ప్రొవిజన్. ఆయన మన జీవితంలో చేస్తూ వస్తున్న ప్రతి దాని మీద మనము ఆలోచన చేయాలి. ఇదే విషయాన్ని కీర్తన గ్రంథము 16 అధ్యాయాలను చూస్తే 136వ కీర్తన 16వ వచనం నుండి మనం గమనిస్తే ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు చదవండి. చివరి వచనాన్ని నేను చదువుతాను. నేను 25వ వచనం చదువుదాం. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. సమస్త జీవులకు, మనకే కాదండి, ఈ ప్రకృతిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు ఉన్నప్పుడు ఆ ప్రతి జీవరాశి కావలసిన పదార్థాలను ఈ ప్రకృతిలో దేవుడు పెట్టాడు. అందులో మనం కూడా జీవులమే, దేవుని పిల్లలమే. మనకు కూడా కావాల్సినవన్నీ కూడా దేవుడు పెట్టాడు. కాబట్టి సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరం ఉండును. పిల్లరా, కాబట్టి ఎందుకు దేవుణ్ణి స్తుతించాలంటే నాలుగవదిగా ఆయన ఆహారం ఇచ్చేవాడు, మనల్ని పోషించేవాడు, మనల్ని రక్షించేవాడు. అందుకు దేవుణ్ణి స్తుతించాలి. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు దేవునికి స్తుతించాలి? ఈ థ్యాంక్స్ గివింగ్ రోజున ఎందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత ఎందుకు చెప్పాలంటే ఇన్ని మేలులు చేస్తూ ఉన్నాడు ఆయన. థ్యాంక్స్ గివింగ్ ఫర్ గాడ్స్ ఎండ్యూరింగ్ లవ్. ఆయన ప్రేమ, ఆ చివరి వచనం కూడా అదే కనబడుతూ ఉంటుంది. ఆయన ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది మన పట్ల. నిరంతరమైన ప్రేమతో ఆయన ప్రేమించేవాడు ఉన్నాడు. ఆకాశం ముందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ప్రియులారా, కాబట్టి దేవుడు ఎప్పుడు మనల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం 5 విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుని ఎందుకు స్తుతించాలి, ఎందుకు గణపరచాలంటే ఎందుకండి జ్ఞాపకం ఉంది. నెంబర్ 1, దేనికి? ఆయన ఏమే ఉన్నాడు, ఆయన గుణ గణాలను బట్టి ఆయనను స్తుతించాలి. రెండవది, ఆయన సృష్టిని బట్టి మనం స్తుతించాలి. ఈజ్ ఎ క్రియేటర్. మూడవది, ఆయన విమోచకుడు, మనల్ని విమోచించాడు. ఒకప్పుడు ఐగుప్తుల్ని బానిసత్వం నుండి విమోచిస్తే మనల్ని మన పాపపు బానిసత్వాన్ని నుండి విమోచించి రక్షణను అనుగ్రహించి నిత్యజీవం అనే వాగ్దానం చేసిన దేశంలోనికి మనం తీసుకువెళ్తున్నాడు. అందును బట్టి, విమోచనను బట్టి ఆయన్ని మనం స్తుతించాలి. మూడవదిగా. నాలుగవదిగా, గైడెన్స్ అండ్ ప్రొవిజన్. దేవుడు ఆహారం ఇచ్చేవాడు, ఆయన్ని మనం రక్షించేవాడు, పోషించేవాడు. అందును బట్టి దేవుని మనం స్తుతించాలి. తర్వాత ఐదవదిగా ఎందును బట్టి స్తుతించాలి? ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు, విడువక మీడలా కృప చూపుతూ ఎల్లప్పుడూ నడిపించేవాడు. అందును బట్టి దేవుణ్ణి స్తుతించాలి. కానీ ఒకనాటి జనాంగం అండి, ఇన్ని తెలిసినా స్తుతించలేని స్థితిలో ఉన్నారు. స్తుతి నీ పరిస్థితిని మారుస్తుంది. స్తుతి నీకున్నటువంటి సమస్యల నుండి ఉన్నతమైన పరిస్థితులను తీసుకువెళ్తుంది. స్తుతించడం మనం నేర్చుకోవాలి. లేని దాన్ని బట్టి దేవుణ్ణి మనం అడగడం కాదు, కానీ ఉన్నదాన్ని బట్టి ఆయన గణపరచడం మనం నేర్చుకోవాలి. బైబిల్లో భక్తుడు అంటాడు కదా, స్తుతి నీ పరిస్థితిని మారుస్తుంది, నీ జీవితాన్ని మారుస్తుంది, నిన్ను ఉన్నతంగా ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి మనకి ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలంటే గ్రాటిట్యూడ్ అనే యాటిట్యూడ్ ఉన్నప్పుడు మన జీవితంలో అన్నీ కూడా పాజిటివ్గా ముందుకు వెళతాయి. అలాంటి మైండ్ సెట్తో మనం ఉండాలి. కానీ ఒకనాటి ఇజ్రాయేలీయులు అలా లేరండి. ఒకసారి చూద్దాం ఆ వచనాన్ని కూడా. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూస్తే, రోమిలకు రాసిన 1వ పత్రిక 20వ వచనం నేను ముగిస్తాను. రోమిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరుచున్నది. ఏమని చెప్తున్నాడంటే, అసలు దేవుని గురించి, ఆయన గుణగణాల గురించి మీకు తెలియాలంటే, ఆయన ప్రేమ గురించి మీకు అర్థం కావాలంటే, దేవా నాకు కనబడు అని దేవుడు కనిపించకపోయినా పర్లేదు. ఒకవేళ కనబడితే మనం బ్రతకలేం. కాబట్టి నువ్వేం చూడాలి? ఈ ప్రకృతిలో ఉన్న సృష్టించబడిన ప్రతి వస్తువును ఆలోచించు, నీకు అర్థమవుతాడు. అర్థమైన తర్వాత నువ్వేం చేయాలి? చూడండి నెక్స్ట్. ఆలోచించడం వలన
పరచబడుచున్నది గనుక వారు నిరుత్తరులే ఉన్నారు. ఒక దేవుడు లేడు, లేకపోతే దేవుని ప్రేమ లేదు, దేవుని కృప లేదు అని సమాధానం చెప్పకుండా వాళ్ళ సమాధానం చెప్పలేని స్థితిలో నిరుత్తరుగా ఉంటారు. నెక్స్ట్ వచనం కూడా చదవము. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులను చెల్లింపను లేదు, కానీ తమ వాదములు యందు వ్యర్థులైరి. చాలమ్మా, ఈ వచన భాగాన్ని మనం చూస్తే ఇన్ని దేవుడు మేలులు చేస్తున్నప్పుడు వాళ్ళు గ్రహించలేదు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు కూడా చెప్పలేదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడండి మన నుండి? ఏమి కోరుకుంటలేదు. కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ గివింగ్ రోజునైనా కనీసం ఆయన థ్యాంక్స్ చెప్తే ఆనందపడతాడేమో. ఆ రోజు కూడా అందరం కూర్చొని కుటుంబాలకు కూర్చొని దేవానికి స్తోత్రం అని చెప్తే ఆనంద పెడతారు. కానీ ఆయన స్తుతించలేకుండా మానవాళి లోకంలో పరుగులు పెడతా ఉంది. ప్రియులారా, ఈరోజు మన జీవాన్ని కలిగి ఉన్నామంటే దీని వెనుక మన కన్న తండ్రి, సృష్టికర్త అయిన తండ్రి నిన్ను నన్ను నిలబెట్టాడు. అందును బట్టి మనము స్తుతించాలి, కనపరచాలి. అని ఎలా స్తుతించాలంటే మన మాటల ద్వారా, మన పాటల ద్వారా, మన క్రియల ద్వారా ఆయన స్తుతించాలి. మాటల ద్వారానే కాదు, మన క్రియల ద్వారా కూడా ఆయన్ని స్తుతించాలి. ఈ విషయాన్ని కీర్తనకారుడు చెప్పాడు. అలాగే భక్తులు అపోస్తలుడైన పౌలు గారు కూడా కొన్ని సందర్భాలు చెప్పారు. ఒకసారి కొన్ని వచనాలు చదివి నేను ముగిస్తాను. కొలస్సీ రాసిన పత్రిక 3:17 మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చెయ్యుడి. మాట చేత, క్రియ చేత అంటే మన నోటి మాట చేత ఆయన స్తుతించాలి, మన పనుల చేత కూడా ఆయన స్తుతించాలి. మీరు ఏం చేసినాను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్నాడు. నిజంగా మనం చెల్లిద్దామా? మన జీవితంలో దేవుడు చేసిన మేలులను మనం గమనించుకుందామా? లేకపోతే దేవా నాకు అది లేదు ఇది లేదని దాన్ని బట్టి మనం బాధపడుతూ కూర్చుందామా? లేని దాని మీద కాదు, ఉన్న దాని మీద ఆలోచన చేయండి. దేవుడు ఏమి ఇచ్చాడో ఆలోచన చేయండి, దాన్ని బట్టి దేవుని స్తుతించండి. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది. కొన్ని సందర్భాలు అడుగుతాం, దేవా నా జీవితంలో నీ చిత్తం ఏంటో చెప్పు ప్రభువా, నేను చేస్తాను అని అంటూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈరోజు నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటో నేను చెప్తున్నాను చూడండి. వాక్యం ద్వారా దేవుని స్తుతించడము దేవుని చిత్తం. నీ జీవితంలో, నా జీవితంలో ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందంగా ఉండడం దేవుని చిత్తం. అదే దేవుడు కోరుకుంటున్నాడు. చివరికి వచనం చదివి నేను ముగిస్తాను. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16-18 వచనాలు, చివరి వచనాలు చదివి మనం ముగించుకుందాం. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. అప్పుడప్పుడే ఎల్లప్పుడే చెప్పండి. మనం ఎప్పుడు సంతోషంగా ఉండని చెప్పండి. ఏదైనా మనకి మంచి మేలులు జరిగితేనే సంతోషంగా ఉంటాం. మేలులు జరిగితేనే సంతోషంగా ఉంటాం. ఎందుకంటే మన మైండ్ అలా ట్యూన్ అయింది. మేలులు జరిగితేనే సంతోషంగా ఉండడం అనేది ట్యూన్ అయింది. కీడు జరిగినప్పుడు, బాధ వచ్చినప్పుడు సంతోషంగా ఉండడం నేర్చుకున్నావా? నేర్చుకోవాలి. పౌలు గారు నేర్చుకున్నారు. శ్రమల్లో ఆనందించడం మేము నేర్చుకున్నాం అంటాడు పౌలు గారు. నేర్చుకోవాలి మన విశ్వాస జీవితంలో. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయడి, ప్రతి విషయమందును అది ఏ విషయమైనా కావచ్చు, పాజిటివ్ అయినా కావచ్చు, నెగిటివ్ అయినా కావచ్చు, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటండి? దేవుని చిత్తం ఏంటి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం దేవుని చిత్తం. కాబట్టి పిల్లరా, మనం అందరూ కూడా లేచి నిలబడి ఒక్కసారి 2 నిమిషాలు కన్ను మూసుకుని మౌనంగా ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం దేవునికి, దేవుణ్ణి మహింపరుద్దాం. దేవా, అందరూ కూడా తల వంచండి, కన్ను మూసుకోనండి. గడిచినటువంటి 11 నెలలు, గడిచిన కాలం అంతా దేవుడు మన జీవితంలో చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అందరూ కూడా మీ హృదయాలను ఓపెన్ చేసి, మీ హృదయాలను విప్పి మీ నోటితో దేవుని స్తుతించండి. దేవానికి స్తోత్రం తండ్రి, దేవానికి వందనాలు తండ్రి, నా జీవితంలో చేసిన మేలును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మీరు నా జీవితంలో ఉన్నతమైన వాడుగా ఉన్నారు తండ్రి, అందరిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నీ గుణగణాలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి అని మనం స్తుతిద్దామా? ఆయన మన జీవితంలో చేసిన మేలును బట్టి మనం స్తుతిద్దామా? దేవా, ఆరోగ్యాన్ని ఇచ్చావు, అందుని బట్టి స్తోత్రాలు తండ్రి.
ఆహారాన్ని ఇచ్చావు, అందుని బట్టి స్తోత్రాలు తండ్రి. ఉద్యోగాలు ఇచ్చావు, అందుని బట్టి స్తోత్రాలు తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా రక్షణను అనుగ్రహించావు, అందుని బట్టి స్తోత్రాలు తండ్రి. కుటుంబాన్ని ఇచ్చావు, అందుని బట్టి స్తోత్రాలు తండ్రి అని మనం స్తుతిద్దామా? అందరూ మౌనంగా ఉండకుండా 1 నిమిషము 2 నిమిషాలు దేవుడు చేసిన మేలును నెమరు వేసుకుని ఒక్కసారి దేవుని స్తుతించండి, అని కనపరచండి. దేవానికి స్తోత్రం తండ్రి. ఇంతవరకు మమ్మలను కాపాడుతూ, రక్షిస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తూ నడిపిస్తున్న దేవానికి స్తోత్రం. మాకు మేముగా లేము తండ్రి. మేము ఏమై ఉన్నామో అది కేవలము నీ కృప. ఇప్పటి వరకు నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. మరలా జ్ఞాపకం చేసి నిన్ను స్తుతించడానికి ఎన్నో కారణాలు, అందులో కొన్ని కారణాలు మా ముందు మీరు పెట్టారు. అవన్నీ నెమరు వేసుకోవాలి, తెలుసుకోవాలి తండ్రి. నిన్ను స్తుతించాలి. ఆయుష్నిచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, సమస్తాన్ని ఇచ్చావు, కుటుంబాన్ని ఇచ్చావు, బిడ్డల్ని ఇచ్చావు, ఆహారాన్ని ఇచ్చావు, ఋతువుల్ని ఇచ్చావు, వర్షాన్ని ఇచ్చావు, సమస్తాన్ని అనుగ్రహించి మా పంటలు పండించి మా యొక్క కడుపులను నింపుతున్నావు తండ్రి. స్తోత్రం, కృతజ్ఞతలు తండ్రి. నిజంగా మీకు ఏమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చగలం తండ్రి? ఏమి ఇవ్వలేం. అయోగ్యులుగా లోకంలో ఉన్నప్పుడు కూడా రక్షణ నిమిత్తమై నీ కుమారుని కూడా మనకు అనుగ్రహించావు తండ్రి. స్తోత్రం.